వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. అనగనగా కోనసముద్రం అనే రాజ్యాన్ని నాగవర్మ అనే రాజు పరిపాలించేవాడు. అతనికి అందమైన ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు మయూరీదేవి. చాలా అందమైనది, చురుకైనది. మయూరీదేవికి యుక్త వయసు వచ్చింది. కుమార్తెకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కానీ మయూరీదేవి తన తండ్రిని చిత్రమైన కోరిక కోరింది. ఆ రోజు నుంచి తాను మౌనవ్రతం చేపడుతున్నానని, తన వ్రతాన్ని భంగం చేసిన వ్యక్తినే తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. ఎందరో యువకులు వచ్చి యువరాణి మౌనవ్రతాన్ని భంగపరచాలని ప్రయత్నించారు. వారిలో ఎందరో అందగాళ్ళు, వీరులు, శూరులు ఉన్నారు. అయినా కూడా ఎవరూ ఆమె మౌనవ్రతాన్ని ఛేదించలేకపోయారు. రోజులు గడిచిపోతున్నాయి. ఇక తాను తన కుమార్తెకు వివాహం చేయలేనేమోనన్న దిగులు పట్టుకుంది మహారాజుకు. ఒకనాడు సభ జరుగుతుండగా ఒక యువకుడు వచ్చాడు. అతడి ముఖం తేజోమయంగా ఉన్నా కూడా ధరించిన వస్త్రాలు మాత్రం బీదవాడిగా తెలుపుతున్నాయి. అతడు మహారాజు దగ్గరికి వచ్చి నమస్కరించి, మహారాజా, యువరాణి గారు కొంతకాలం కిందట నన్ను వివాహం చేసుకున్నారు. కానీ నేను నిరుపేదను కావడంతో ఆ విషయం మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అంటూ కాలం గడుపుతున్నారు అని అన్నాడు. వెంటనే మయూరీదేవి లేచి, అంతా అబద్ధం, ఇతను ఎవరో నాకు తెలియదు అంటూ గట్టిగా అరిచింది. అతను చిరునవ్వు నవ్వి, అవును, నేనెవరో మీకు తెలియదు. నేను అవంతి దేశపు యువరాజు వివేకవర్ధనుణ్ణి. మీ మౌనవ్రతాన్ని భంగం చేయడానికే అబద్ధం చెప్పాను అంటూ మారువేషాన్ని తొలగించాడు. వివేకవర్ధనుడి తెలివికి మెచ్చిన మహారాజు తన కుమార్తెనిచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.